ఆర్టీసీ కార్మికుల సమ్మెలు ఆగట్లేదు. అండ్ ప్రభుత్వాలు మారుతున్నా, నెలలు గడుస్తున్నా, సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వాలు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వాలు పట్టించుకున్న దాఖలాలు లేవు. అండ్ రీసెంట్ గానే ఏదైతే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నారో వాళ్ళకి వాగ్దానాలు కూడా ఇవ్వడం జరిగింది, కానీ ఇప్పటికీ కూడా విలీనం జరగలేదు. మా ఏకైక ప్రధాన ధ్యేయం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి అనేది కూడా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపడుతూ అండ్ ఇప్పటికీ కూడా వాళ్ళ సమ్మె బాటలోనే నడుస్తున్నారు. ఈ రోజు ఆమరణ నిరాహార దీక్ష కూడా కూర్చోవడం జరుగుతుంది. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఏంటి అసలు ప్రభుత్వం ఏమంటుంది, మీ డిమాండ్స్ ఏంటి? ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ జాతీయ మజ్దూర్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఆమరణ దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది బస్ భవన్ యందు. మరి మాకున్న సమస్య ఏంటంటే ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రజాపాలన ప్రభుత్వం ఏదో హామీ ఇచ్చిందో హామీని మాత్రమే అమలు పరచామని అడుగుతా ఉన్నాం. మరి రవాణా శాఖ మంత్రి గారికి, మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మీకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సార్. దయచేసి మీరు ఒప్పుకున్నటువంటి ఆ ఒక విలీనం ఏదైతే ఉందో తొందరగా అమలు పరిచి అపాయింట్మెంట్ డేట్ ను డిక్లేర్ చేయాలని కూడా ఈ రోజు హైదరాబాద్ యందు బస్ భవన్ ముందు ఆమరణ దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీరు ఇచ్చి ప్రజాపాలన ప్రభుత్వానికి మరొకసారి కూడా మా యూనియన్ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి కొందరు నాయకులు ప్రజాపాలన ప్రభుత్వాన్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు. అది సరైన పద్ధతి కాదని కూడా ఈ నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 36,000 మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరూ బతుకులు బాగుపడాలంటే ఈ యొక్క ఆర్టీసీ సంస్థను ప్రభుత్వం విలీనం చేయాలని కూడా మరొకసారి మీడియా తరఫున మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదైతే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మాట్లాడుతున్నో మీ పిఆర్సీలు కానీ పెండింగ్ పిఆర్సీలు, పెండింగ్ బకాయిలు అన్ని కూడా ఇస్తాము, తొందరలోనే విలీనం చేస్తామని చెప్పేసి చెప్తేనే మీరు ఆ సమ్మెను కూడా విరమించడం జరిగింది. చెప్పి కూడా దాదాపు నెల పైన అయిపోయింది. ఇప్పుడు వరకు కూడా ఎటువంటి చర్యలు లేవు. మరి ఈ ప్రజాపాలన ప్రభుత్వం చెప్పినట్టుగానే విడతల వారీగా బకాయిలు చెల్లిస్తారు, అది వాస్తవమే. కానీ ఈ అన్నిటికన్నా పెద్ద సమస్య 37,000 కార్మిక కుటుంబాల సమస్య. మా ఆవేదన ఈ చిరకాల వాంఛ ఏదైతే ఉందో ప్రభుత్వంలో విలీనం తక్షణమే మీరు అపాయింట్మెంట్ డిక్లేర్ చేసే మేము ఎటువంటి దీక్షలు కానీ, ఎటువంటి ఆమరణ దీక్షలు కానీ, ఎటువంటి ఉద్యమాలు కానీ చేపట్టమని కూడా మరొకసారి కూడా తెలియజేస్తా ఉన్నా. మీ దాంట్లోనే మీ ఆర్టీసీలోనే ఏవైతే ఇంతకు ముందు కార్మిక సంఘాలలాగా ఉన్న వాళ్ళు పెద్దలు ఆ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళేసి విలీనాన్ని ఆపండి, ఫస్ట్ ఎలక్షన్స్ పెట్టండి అని చెప్పేసి కూడా దాన్ని తప్పుదో పట్టిస్తున్నారు అని కూడా వింటున్నారు. ఇది వాస్తవమే. కొందరు పదవి విరమణ ఉన్నటువంటి నాయకులు వాళ్ళు జనరల్ సెక్రటరీగా పబ్బం గడుపుకోవడానికి ఈ రోజు విలీనానికి అడ్డుపట్టినటువంటి సమస్య రాష్ట్ర వ్యాప్తంగా 90 డిపోలు ఉన్నటువంటి కార్మికులు అందరూ చేసిన సమస్య అనేది. మరి వీళ్ళు ఎందుకు అడ్డుపడతా ఉన్నారంటే ఈ ప్రభుత్వము విలీనం అయితే వారికి జనరల్ సెక్రటరీ పోస్ట్ ఉండదు, వారికి ఓటే లేదు ఆర్టీలో. వాస్తవానికి అలాంటి వాళ్ళను రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంకరేజ్ చేయొద్దని కూడా మరొకసారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి ఓట్లు లేని వాళ్ళకు ఇక్కడ అవకాశం ఎందుకు, వారు పదవి విరమణ కాబట్టి వాళ్ళు విశ్రాంతికి పరిమితం కావాలి తప్ప ఈ విలీనానికి అడ్డుపడతాన్ని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కొంతమంది ఆర్టీసీ కార్మికులు ఉన్నారు, వీళ్ళంతా కూడా ప్రజెంట్ సర్వీస్ లో ఉన్న ఆర్టీసీ కార్మికులు ఏదైతే మా ప్రధాన లక్ష్యం ఉందో ఆర్టీసీలో విలీనం చేయాలని దాన్ని పట్టుబట్టు కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే సార్. ఏమంటున్నారు ఆర్టీసీ యాజమాన్యం, ఏమంటుంది ప్రభుత్వం ఏమంటుంది, అసలు మీ డిమాండ్స్? మా డిమాండ్ ప్రభుత్వ విలీన ప్రక్రియ స్టార్ట్ కావాలి సార్. మాకు కాదు యూనియన్లు వద్దు. యూనియన్ల తర్వాత అయితే మాకు ప్రభుత్వ విలీనం ముఖ్యం. దాని గురించి అమర నిరాహార దీక్ష సిద్ధంగా ఉన్నాం సార్. మాకు ప్రభుత్వ విలీనం ముఖ్యం. మరి మీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కి మీరు విన్నవించుకుంటే వాళ్ళు ఏమంటున్నారు, అసలు వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన? కాలయాపన చేస్తున్నారు సార్. కాంగ్రెస్ గవర్నమెంట్ లో డిఎల్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు. ఇది ఒక్కటే విలీన ప్రక్రియ ఆపేసారు సార్. మాకు యూనియన్లు ముందు ఇస్తామని. యూనియన్లు ఎందుకు సార్? మాకు విలీన ప్రక్రియ ముందు కావాలి. మీ దాంట్లోనే ఉన్న పాత రిటైర్ అయిన ఎంప్లాయీస్ కానీ లేకపోతే ఇంతకు ముందుకున్న లీడర్లు కానీ మాకు ఫస్ట్ ఎలక్షన్స్ పెట్టండి విలీనం వద్దు అని చెప్పేసి మధ్యలో అడ్డుపడుతున్నారని కొంతమంది స్వార్థపరుల గురించి, వాళ్ళ స్వార్థాల గురించి వాళ్ళు చేస్తున్నారు సార్. ఈ స్వార్థాలు వద్దు, అందరూ కలిసికట్టుగా జేఏసీ ఏర్పడి మన ప్రభుత్వ విలీన ప్రక్రియ స్టార్ట్ కావాలని కోరుతున్నాం సార్.